తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కరెంట్ కష్టాల తొలగింపునకు చేపట్టాల్సిన తాత్కాలిక, దీర్ఘకాలిక చర్యలపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష జరిపారు. రాష్ట్రంలోని నదులపై జల విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలపై సర్వే జరపాలని ఆదేశించారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను అధిగమించేందుకు ఛత్తీస్గఢ్ నుంచి 2000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయాలని ఆ శాఖ అధికారులను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదేశించారు. తెలంగాణ కరెంటు కష్టాలను తీర్చడానికి చేపట్టాల్సిన తాత్కాలిక, దీర్ఘకాలిక చర్యలపై ఉన్నతాధికారులతో సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. కృష్ణా, గోదావరి, ప్రాణహిత, పెన్గంగా, మంజీరా నదులపై మరిన్ని జల విద్యుతుత్పత్తి కేంద్రాలను నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలపై సర్వే నిర్వహించాలని ఈ సందర్భంగా సూచించారు. రాబోయే 3 ఏళ్లలో దాదాపు 20,000 మెగావాట్లు అందుబాటులోకి వచ్చేలా ప్రాజెక్టులు నిర్మించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జెన్కో ఆధ్వర్యంలో చేపట్టాల్సిన 6,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి వెంటనే స్థలాన్వేషణ చేపట్టాలని ఆదేశించారు. మణుగూరు లేదా ఇల్లెందు ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని కేసీఆర్ సూచించారు. రాష్ట్ర విభజన బిల్లులో హామీ ఇచ్చిన మేరకు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4,000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి చర్యలను వేగవంతం చేయాలన్నారు. ఉత్తరాది గ్రిడ్ నుంచి దక్షిణాది గ్రిడ్కు వచ్చే విద్యుత్ నుంచి దాదాపు 1,500 మెగావాట్ల విద్యుత్ను వార్ధా డిచ్పల్ లైన్ ద్వారా పొందాలని అధికారులను ఆదేశించారు. జూరాల నుంచి చాలా తక్కువ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు వద్ద 11 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంటున్నందున ఇంకా ఎక్కువ కరెంట్ ఉత్పత్తికి అవకాశముందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కృష్ణపై గుర్రంగట్ట వద్ద, గోదావరిపై కడెం, ఇచ్చెంపల్లి వద్ద, మంథని సమీపంలో ఎల్మడుగు వద్ద విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. తెలంగాణలో 5,000 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని, దీనిపై సర్వేలు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. సాక్షి న్యూస్, హైదరాబాద్.